అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పూల చొక్క, గళ్ల లుంగి, ముఖంపై ఘాటు. దొంగలంటే ఇలాగే ఉంటారనే రోజులు పోయాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఒక గజ దొంగ గురించి. చెడ్డీ గ్యాంగ్ లా ఇతను కూడా ఒంటికి నూనె రాసుకుని ముఖానికి మాస్క్ పెట్టుకుని రాడు. సింపుల్ గా తెలిసిన వారి ఇళ్లలోకి వెళ్ళినట్టు వెళ్ళి వచ్చి పక్కాగా తను అనుకున్న పనిని చేసేసి దర్జాగా పారిపోతాడు. ఒకటా రెండా 33 ఏళ్లుగా ఇదే అతని వృత్తి ప్రవృత్తి. శ్రీకాకుళంలో మోస్ట్ వాంటెడ్ గజ దొంగ అరెస్ట్ అయ్యాడు. 33 ఏళ్లుగా చోరీలు చేస్తున్న దున్న కృష్ణపై మొత్తం 218 కేసులున్నాయి. ఇప్పటికే 60 కేసుల్లో శిక్ష పడ్డా కూడా దొంగతనాలు ఆపలేదు కృష్ణ. ఇటీవల శ్రీకాకుళం SBI కాలనీలో జరిగిన చోరీ కేసులో ఈ గజ దొంగ కృష్ణను అరెస్ట్ చేశారు పోలీసులు. ఏపీలో చోరీ చేసి ఆ నగలని బెంగాల్లో అమ్ముకుంటున్నట్టుగా గుర్తించారు. కృష్ణ నుంచి ½ కిలో బంగారం, కేజీన్నర వెండి స్వాధీనం చేసుకున్నారు. కృష్ణ సెల్ ఫోన్ వాడడు, ఆధార్ సహా ఎలాంటి గుర్తింపు కార్డు లేదని SP మహేశ్వర్ రెడ్డి చెప్పారు. దొంగతనం చేసినా దొరకకుండా ఉండేందుకు పక్కాగా స్కెచ్ గీసుకుంటాడు. ఇతను మొత్తం 6 భాషలు మాట్లాడతాడట. కృష్ణ గారి గురించి ఒకటి చెప్పాలంటే, ఈయన పైన ఆల్రెడీ మనకి ఆంధ్ర, తెలంగాణ 2 స్టేట్స్లో కలిపి 218 కేసులు ఉన్నాయి. ఓవరాల్గా 218 కేసులు ఉన్నాయి. ఈయన ఇంతకుముందు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యి మన వైజాగ్లో అరెస్ట్ అయ్యి జైల్లో కూడా ఉండి వెళ్ళారు. ఈయన ఎక్కడే కానీ ఫోన్ వాడరు. ఈయనకు ఆధార్ కార్డు కానీ ఐడెంటిటీ కార్డ్స్ కానీ ఏమీ మెయింటైన్ చేయరు. ఎందుకంటే అవి ఎక్కడన్నా ఉంటే మనం ఎక్కడ పట్టుకుంటారో అన్న ఒక ఆలోచనతో ఆయన చేయరు. ఇది కేవలం మనకి CCTVs, ఫింగర్ ప్రింట్స్ ఈ రెండింటి ద్వారానే పట్టుకోవడం జరిగింది ఈయనకి. ఈయన ఓవరాల్గా ఈయన ఎంఓ ఏం చేస్తున్నారంటే, ఇంతకుముందు అయితే ఇక్కడ దగ్గరలో ఇక్కడ ఏదో ఒక జిల్లాలో ఉండి చుట్టుపక్కల చేసేవాళ్ళు. రీసెంట్గా ఏం చేస్తున్నారంటే మొత్తం అంతా వెస్ట్ బెంగాల్లో ఉంటారు. ఎప్పుడైతే అఫెన్స్ చేయాలనుకుంటారో అప్పుడు ఇక్కడికి వస్తారు, అఫెన్స్ చేస్తారు, మళ్ళీ